రోజుగా చేయాలంటే మళ్ళీ ట్రాన్స్ఫర్ ఒక రోజే చేయండి, దాని నుంచి నువ్వు పోవా మెయిన్ సబ్ జైలుకి, అంటే సబ్ పెద్ద బ్రాంచ్ సబ్ బ్రాంచ్ కి, సబ్ జైలుకి, అంటే పెద్ద బ్రాంచ్ సబ్ బ్రాంచ్ కి. రా చెప్తా, రా అన్న రా. ఇద్దరు నీకు ఎప్పుడు వస్తారు కానీ బ్యాంక్లో జాబ్ చేస్తావా? సుల్లి మాటలు బ్యాంకులో పని. కూర్చోడు కూర్చో. నువ్వు పెద్ద మేనేజ్మెంట్ ఏంద్రా ఏంది మేనేజ్మెంట్? మళ్ళీ ఏంది నువ్వు బ్యాంకులో పని చేస్తే నువ్వేమో ఆఫీసర్ ఏమన్నా? ఎవరు ఆఫీసర్? ఇట్లా జరగకూడదు, అల్లాడిద్దు. నువ్వేం అర్జున్ రెడ్డి కాదు, నువ్వు పెద్ద చెడ్డి కానీ ఇవ్వకద్దు. అర్జున్ రెడ్డి కాదు, నువ్వు పెద్ద చెడ్డి కానీ ఇవ్వకద్దు. అది పెట్టాడా? ఇట్లా జరుగు చెప్తా. బ్యాంక్ మేనేజరు పంపించిన వీడియో చూపిస్తాడు. అది ఏందో చెప్పు స్వామి నాకు ఆ వీడియో మళ్ళా ఇంటికేనే. ఈడే బ్యాంక్ మేనేజర్ పెట్టమంటే ఎవరిదో వేరే అమ్మాయిది ఎంప్లాయర్ది పెట్టాడు. బ్యాంక్ మేనేజర్ పెట్టమంటే ఎవరిదో వేరే అమ్మాయిది ఎంప్లాయర్ది పెట్టాడు. ఏమే ఏం నవలా ఏమన్నా అమ్మాయిలు కూడా ఎంప్లాయర్స్ పెట్టాడు. వాళ్ళు ఫంక్షన్ చేసుకున్నారు. శ్రీమంతం ఎందుకు చేసుకుంటారా బ్యాంకులో? లే, ఇది ఫంక్షన్ అయిందిలే. వాళ్ళు బ్యాంక్ ఓపెన్ చేసి ఇప్పటికి 2 weeks అయింది. 2 weeks అయింది దాని ఫంక్షన్. ఇప్పుడు చెప్తాను 2000 సంవత్సరాలకి, చెప్తాను 2000 సంవత్సరాలకి జాబ్ ఉంది. నువ్వు నమ్మవనే ఇద్దాం. బ్యాంకు తాళాలు మేనేజర్ పర్సనల్గా ఇచ్చిపోయినాడు. ఇద్దాం బ్యాంక్ మేనేజర్ నీకు చూడు. ఇద్దా 1 2 3 4 నీకేంటికి సన్నవాడు, 4 నీకేంటికి సన్నవాడు 5 6 బీగాలు. నీకు ఏదన్నా నేను చెప్తే నీకు పిల్లాట కనిపిస్తుంది, కానీ వాస్తవాలు నువ్వు గ్రహించాలి. ఇప్పుడు పెద్దగా ఏం పడుతుంది చెప్పు. ఇది ఈ బీగాలు నీతో ఉంటాయి. నీకు ఒక్కరోజు డ్యూటీనే. నాకు నా దగ్గర ఉంటాయి. మార్వాడి సైప పెట్టినాడు, బ్యాంక్ ఓపెన్ చేసినాడు ఆయన. అవునులే. బాక్స్లో పెట్టు. అవన్నీ ఏం తలాలనుకుంటుంది? మెయిన్ గేట్ నుంచి లోపల లాకర్ వరకు మొత్తం అంతా తాళాలు. లాకర్ కూడా ఇచ్చినాడు. డబ్బులు పెట్టు. డబ్బులే బంగారు కూడా ఉంది. అవునా? ఇప్పుడు ఈ బీగాలు నీతో ఉంటాయి. నువ్వు జాబ్ చేస్తానంటే జాబ్ చేస్తా పక్కా 100%. జాబ్ చేస్తా పక్కా 100%. పెట్టు. ఇంకా నువ్వు అప్పుడే నీకు ఊరికి ఈరు చేసేది కూడా రేపు నైట్ ఒక్కటే. నీకు నెక్స్ట్ ప్రమోషన్ ఉంటుంది వేరే బ్రాంచ్కి. ఓకే, ఒకరోజు 7 జైల్లో నైట్ బీగాలు తీసుకొని అన్ని ఓపెన్ చేసినావంటే నేను వ్యాన్ మాట్లాడుకొని వస్తాను అడిగి. అవన్నీ నేను తీసుకొని సరుకు, డబ్బులు, నగలు. ఏంది దొంగతనం చేయమన్నా? ఏం మాట్లాడుతున్నావురా? దొంగతనం లాగుంటుంది కానీ దొంగతనం కాదు ఇది. ఇది ఎట్లా అంటే ఏప్రిల్ ఫుల్ చేసేకి, మెయిన్ బ్రాంచ్ వాళ్ళని ఏప్రిల్ ఫుల్ చేసేకి నేను బ్యాంక్ మేనేజర్ వేసుకున్న ప్లాన్ ఇది. వాళ్ళు ఎరిపప్పులు అవుతారో నువ్వైతావా అనేది తర్వాత తెలుస్తుంది మనకి. ఏమైనా ముడ్డి గిడ్డికి తంటారు. నువ్వు ఎంప్లాయర్గా జాయిన్ అవుతావు. ఇప్పుడు బీగాలు ఎవరు చేసి చదువు రాదు బొంగు పోసా, చదువు ఏంటికి? బీగాలు తిప్పే చదువు అవసరమా? అవసరం లేదు. మళ్ళీ బీగాలు ఎందుకు? చదువుకే కంప్యూటర్, ల్యాప్టాప్, ఫింగర్ ప్రింట్ పెట్టే టెక్నాలజీ అయితే అది వేరు. ఇదేంది బీగాలు తీసి ఓపెన్ పెడతావు? నీకు ఫోన్ చేస్తా. డైరెక్ట్ గన్లే మీరు గన్లు కాదే, లోపల మాట చిల్లరాడా బీగాలు అంటాడు. అది మళ్ళీ అట్లా చెప్పురా. బీగాలు పెట్టేసి నేను ఫోన్ చేస్తా, నువ్వు కొత్త సిమ్ ఇస్తా నీకు. దాన్ని కూడా కొత్త సిమ్. మళ్ళీ మనదంతా ఏప్రిల్ ఫుల్ మామూలుగా ఉండదు. సెల్ కూడా ఇస్తారులే నీకు. ఐఫోన్ సరేలే, ఐఫోన్ i10 ఇస్తారు. కానీ చెప్పేదేనో రాత్రి 11:30కి పోయి 11:30కి జరుగుతూ ఉంటారేమో జనాలు. సెకండ్ షో అయిపోయింది ఎంతకి? 12:30 సెకండ్ షో అయిపోయిన ఒక అర్ధగంట ఇడిచిపెట్టి 1:30కి పోయి నువ్వు బ్యాంక్ ఓపెన్ చేయి. మంచి డ్యూటీ అదే. లైట్లు ఇద్దు.
లైట్ లేకపోతే ముట్టాలి మామాడా. సర్ప్రైజ్ ఉంటుంది నీకు మళ్ళా తిక్కనా కొడుక మళ్ళా తిక్కనా కొడుక. నువ్వు లైట్ లేకోకుండా మబ్బులోనే బీగాలు ఓపెన్ చేసి ఏంది బ్యాంకు కష్టపడో కదా, ఎంతమందో కష్టపడి దాచుకున్న డబ్బు బంగారు. అది ఎట్లుండాల కాపలా మళ్ళా, అది కూడా బీగాలని నీ చేతికి పెట్టాలంటే నువ్వు ఎంత పర్ఫెక్ట్ ఉండాలా. సో చెప్పేది నువ్వు బొబ్బులోనే బీగాలని తీసేయి. బొబ్బులో కాదు మబ్బులో. లోఫర్. అందుకే మబ్బులోనే నేను చెప్పేది ఆ గుడ్లు తిని గుడ్లు ఎక్కువ ఇన్రా. నువ్వు ఒకటి చెప్తా, నువ్వు బ్యాంక్ ఎంప్లాయర్ ఇట్లా ప్రవర్తించకూడదు తెలుసా. నువ్వు ఎంత నీట్గా ఉండాలి అఫీషియల్ గా. అదే 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 ప్రకారం ఉండాలా. నువ్వు బీగాలు తీసి బయట సైలెంట్ గా ఉండాలా, శబ్దాలు ఏం చేయొద్దు తీసేటప్పుడు. ముఠాలు మమ్మడా ఎవడైనా కానీ డోర్ తీసే మళ్ళీ మనం డోర్ కొత్త ఎంప్లాయర్ లోపల జాయిన్ అయినాడని చెప్పి వాళ్ళకి సర్ప్రైజ్ వద్దా, ఎంప్లాయర్ లోపల జాయిన్ అయినాడని చెప్పి వాళ్ళకి సర్ప్రైజ్ వద్దా, బెలూన్లు పేల్చేది నీకు చెప్పకూడదని ఊరికే ఉన్నా, కేక్ కటింగ్ వద్దా. కొత్త ఎంప్లాయర్ ఎవరైనా వస్తే లోపలికి ఎట్లా ట్రీట్ చేస్తారు, వెల్కమ్ ఎట్లుంటుంది. తిక్క రాకూడగా నువ్వు అన్ని సౌండ్లు చేసుకుంటే తీస్తే, ఎందుకు పుడతారో కూడా తెలియదండి మనుషులు కొంతమంది. వాళ్ళందరూ దాక్కొని ఇట్టారా, ఎవరు ఉన్నట్లు ఉంటుంది కానీ ఉంటారు. అది మళ్ళీ నువ్వు అదే కదా, నువ్వు అందుకు క్యాచ్ చేయాలి. జీప్ వేసుకొచ్చి రివర్స్ లో పెడతాం మేము. రివర్స్ పెడతావు లోపలికి వేసేగరా తిక్కోడా, లోపలికి వేసేగరా తిక్కోడా. సైలెంట్ గా ఏడున్నాయి తీసుకొని నువ్వే జీప్ లో పెట్టు. మేము పెడతా నాకు సర్ప్రైజ్ చెప్తే. నీకు సర్ప్రైజ్ నెక్స్ట్ ఉంటుంది. అవన్నీ ఇప్పుడు స్టార్టింగ్ మామూలు గుణపాలు దిగుతాయిలే కానీ సర్ప్రైజ్. గుణపాలంటే క్యాండిల్స్ రా నాయన. గుణపాలంటే కూడా నీకు తెలుదా మళ్ళా. అది నువ్వు మేము ముట్టకూడదు. ఏంటంటే మేము ఎంప్లాయీస్ కాదు, మాకు అది తప్పు చాలా. నువ్వు ముట్టి జీప్లో పెట్టేసి మేము ఇంకా జీప్ వేసుకొని వెళ్ళిపోతాం. ఎంప్లాయీస్ ఎట్లుంటారా, అప్పుడు నీకు సర్ప్రైజ్ స్టార్ట్ అవుతుంది. అవునా? ఒకటి ఫస్ట్ నీకు సరుకు అట్లా తీసుకుని పోతానవా? సరుకు మళ్ళా మేము తీసిపోయి నీకు వేరే చోట పెట్టి అప్పుడు వాళ్ళకి అదే కదా భయపడిచ్చే సర్ప్రైజ్. వాళ్ళకి సర్ప్రైజ్ ఇస్తే నీవు వాళ్ళకి ఇస్తావు. అప్పుడు ఆడ ఎర్ర బటన్ ఒకటి ఉంటుంది చూపిస్తా, ఎర్ర బటన్. ఆ బటన్ తినావంటే అంత జనాలు అంత ఆగుతారు. అంత ఆగేది కాదు, జనాలంతా చుట్టుకుంటారు మొత్తం. ఆ బ్యాంక్ అంతా అలారం మోగుతుంది. సర్ప్రైజ్ రాది. నువ్వు అలారం మోతానే జనాలంతా వచ్చి చుట్టుకుంటారు నీకు. అప్పుడు గన్లు ఇవన్నీ పెడతారు నీకు. ఇవే మామూలుగా ఏంటి పెడతారు ముట్టాలా గన్లు గిన్లేమే? అవునా? గన్లు అంటే ఇవిరా బర్త్డే గన్స్. బర్త్డేనా? నువ్వు బర్త్డే కేక్ కోసం అని నీ ముందుగానే ఒక కత్తి ఇచ్చిండి. ఎంత జంపుది పెట్టుకోండి జోయిలో. ఏమి ఏంటి కేక్ కటింగ్? కత్తి పెట్టుకుంటా వాళ్ళు వచ్చేది ప్లాస్టిక్. నువ్వు స్టైల్గా మెయిన్ కత్తి బయటికి తీసి నేను దీంతోనే కోసేదంటే ఎంప్లాయీస్ షాక్ అవుతారు. అర్థమవుతుందా? ఆ కత్తిది గన్లు పెట్టిన వెంటనే కత్తిది ఇట్లా దగ్గరికి ఎవరైనా వస్తే పొడిచేస్తాను కేక్ని. కేక్ని కోసేస్తాను. మంచి అనుకుంటున్నా కేక్ని కోసేస్తాను. అప్పుడు ఆడ స్టార్ట్ అవుతుంది నీకు. పొద్దున్నే పేపర్లో వస్తావు, న్యూస్ ఛానల్లో వస్తావు. కొత్తగా జాయిన్ అయిన ఎంప్లాయర్ చేతికి తాళాలు అందిందని చెప్పి మొత్తం దోచుకొని మనసు దోచుకొని పరారయ్యాడనో లే. పరారయ్యకి ఉండదు కాబట్టి పరారయ్యారంటే ట్రాన్స్ఫర్. ఒకరోజే జైలు. దాని నుంచి నువ్వు పోవా మీ సబ్ జైలుకి, పెద్ద బ్రాంచ్ సబ్ బ్రాంచ్కి, సబ్ జైలుకి, పెద్ద బ్రాంచ్ సబ్ బ్రాంచ్కి. మళ్ళీ ఇది సింపుల్ జరిగేది. బీగాలు పెట్టుకో. ఏమే ఎవరెవరు దీంట్లో సర్ప్రైజ్లో ఉన్నారు అంటే నేను ఒకటే చెప్పు, మా పేరు చెప్పొద్దు. ఏమి టైం మంచి టైం ఇది. ఏమి
టైం మంచి టైం ఇదే ఇప్పుడు ఏం అమృత గడియలా మళ్ళా నీకు అన్ని నక్కతో తొక్కింటావు కదా, నీకు తొక్కుతారులే ఏందో ఎవరు తొక్కాడా తొక్కుతారులే అంటే నీకు అది జనాలు తొక్కుకుంటూ తండోపతండాలుగా వస్తారు అని. గుంపులు గుంపులు అంతా బ్యాంక్ దోపిడీ, గుంపులు అంతా బ్యాంక్ దోపిడీ. ఒరిజినల్ పేరే చెప్పు, ఆధార్ కార్డు అడితే కూడా చూపి. దీంట్లో ఎవరెవరు పాల్గొన్నారంటే నువ్వు ఓటేం చెప్పిందంటే క్రెడిట్ నీకే రా, నాకు క్రెడిట్ నీకే రా. నాకు సరుకు యాడ్ ఉంది అంటారు. అప్పుడు సరుకు యాడ్ చెప్పను. గొంతు కోసిన ఒకటే, నలిపిన ఒకటే, ఏం చేసిన ఒకటే చెప్పను. ఒకవేళ నరికినా చంపినా కూడా చెప్పి నీకు ఆస్కారం ఉంటుంది. ఎందుకంటే మేము యాడ్ తీసి పెట్టాం, నీకు తెలియదు కదా. సర్ప్రైజ్ చేస్తావు కదా. చేస్తా సార్కి ఆయనకి చెప్తా. లెక్క ఎక్కువ మాట్లాడ. ఏంది శాలరీ ఉండదు నీకు. మెయిన్ బ్రాంచ్ సబ్ జైలు అది, ఇది సబ్ ఆఫీస్ లో సబ్ ఆఫీస్ లో నీకు ఫుడ్ బెడ్ అంతా ఆడేగా. నీకు ధూమ్ధాము, నీకు డ్రెస్ కోడ్ ఒకటి సపరేట్ ఉంటుంది. డ్రెస్ కోడ్ కూడా నీకు నంబర్ వేస్తారు ఈడ, ఏమన్నా నంబర్ వస్తుంది నీకు, లక్కీ నంబర్ ఒకటి. ఆ నంబరే ఇంకా నీకు 12 మా నువ్వు ఎంత బిజీ అయిపోతావు అంటే నేను జనాలు కలిసే కూడా ఉండదు. నేను జనాలు కలిసే కూడా ఉండదు. పిచ్చోళ్ళ గురించి వెంటనే కానీ లైవ్ లో ఇదే చూడటం. ఇంకా ఎప్పుడైనా వచ్చి ఏందంటారు తిలావత్త కళావత్త ఏందో అనేది పిలుస్తారు. అది పెట్టుకొని నువ్వు కలిసల్లా. ఎవరు మీన్ రోజులు కలిసాలన్నా కూడా కాదు, నువ్వు ఆ రేంజ్. ఎవరు మీన్ రోజులు కలిసాలన్నా కూడా కాదు, నువ్వు ఆ రేంజ్ పోతావు ఒకటేసారి. జీవితం ఈసారి నేను ఇంకా జీవితంలో మర్చిపోన్నా. నేను ఎదుగుదల చూసి నువ్వు ఏడ్సని రోజు ఉండదు. ఏడ్సని రోజు ఏంటుకుంటుంది అంటే ఇంత ఎదుగుతానన్న నేను అనుకోలేదని. ఒక్క నిమిషం సారి ఫోన్ చేస్తాను, ఏం మాట్లాడద్దు. సార్ నమస్తే. ఇప్పింది నమస్తే అండి కట్ చేస్తాడు. అంటే బిజీగా ఉంటాడు మళ్ళీ. దీని చేయడానికి చాలా మంది బీగాలు రాలంటే ఆ సమస్య. మళ్ళా చూడు బీగాల సౌండ్ వస్తాయి. సార్ ఏం సార్ కట్ చేస్తారు కాలు? సార్ బీగాలు చేయించినాను, ఒక బీగం 50 రూపాయలు తీసుకున్నాడు. లేదు సార్ పడతాయిలేండి కన్ఫామ్. అది మీరు ఇచ్చిన కొలతలతోనే చేయించినది, అది ఏం డౌట్ రాదు. బీగాలు తీసేస్తాం. పిల్లోడైతే చాకు లాంటి పిల్లోడు దొరికినాడు. చెప్పిన అంతా సెట్ చేసేస్తాడు. నైట్ బీగా లైట్ లేకోకుండా మొత్తం అంతా ఓపెన్ చేసి సరుకు అంతా మన జీప్లో వాడే పెడతాడు. కత్తి కూడా జోలో పెట్టుకుంటాడు. పర్లేదు, టీవీకి పేపర్కి వస్తేనే కదా గొప్పతనము పేరు. వద్దా నీ టీవీ పేపర్ నీ టీవీ పేపర్ రాళ్ళ కదా. ఆ టీవీ మనం బయటపడే ఆస్కారమే ఉండదు. బయటపడదు, మనమేమి పడనిమని కూడా ఆ ఛాన్స్ మీకు రాదు. మనకు ఆ అవకాశం కూడా ఈడంట. వాడే తెచ్చుకోవాల పేరు, వాడే పేపర్కి టీవీకి పడాలంటున్నాడు. పెద్ద ఫేమస్ అయిపోలా. ఇంకా మీరే అది ఇంకా బంగారు వేయడం వల్ల మీకే తెలియాలా, ఇంకా డబ్బు ఎట్లా మార్చాలనేది మీకే తెలియాలా. మీకే తెలియదు అసలు, మీకు దిక్కు తెలియదు. ఇంకా నేను పంపించే చోట్లు సార్తో మాట్లాడు. పర్సంటేజ్ ఎంతైనా పర్లేదులేండి సార్, మార్చింది. ఎందుకంటే మనకు బ్లాక్ మనీ కిందకి అది చేంజ్ అవుతుంది కాబట్టి. దొంగ డబ్బు కదా, ఎంతేనా సార్. మనం ఒక మనిషిని ఇరికిచ్చి మనం సంపాదిస్తాండే లెక్క. దాంట్లో కూడా మళ్ళీ మనము రూపాయి పెట్టుబడి కాదు. లోపలమ్మడా ఏం తిరిగిస్తారో ఏం పెట్టిస్తున్నావా నువ్వేం మాట్లాడుతున్నావు అర్థమవుతుందని కాదు సార్. మళ్ళీ అంత కకృతి పడకూడదు. ఇప్పుడు 100కి రూపాయి పోన్లేండి కమిషన్, మనకేమి సెటిల్ అవుతాం కదా. ఏం
ఏంది నువ్వు దొంగతనమంటున్నావు నువ్వు ఏంది నువ్వు దొంగతనమంటున్నావు నువ్వు సార్ మీరు ఒక్క మాట చెప్పండి, మీరు ఏమన్నారు? లొంగిపోవాలన్నారు. ఆ పిల్లోడు ఆ టైంలో కత్తి తీసుకొని పొడుచుకొని సూసైడ్ చేసుకోవాలంటే ఏందయ్యా ఏ గుడ్లమ్మ కూడా ఏంది ఏం మాట్లాడతారు? ఇరికి చదేమన్నా లౌడగట్ల ఇరికి చదేమన్నా లౌడగట్ల మాట్లాడతాను కాదు సార్. అది ఎవడురా నువ్వులే నన్ను ఇరికిస్తారా నువ్వు? సార్తో మాట్లాడుతా. లే ఎవడు సార్ నాకు మళ్ళీ మాట్లాడతాను ఎవడు సార్ నాకు మళ్ళీ మాట్లాడతాను లే నన్ను ఇరికిస్తా అర్థం కాలే. ఉండు నీకు అర్థం కాలే నీ సబ్జెక్ట్ కాదు సార్. అది లొంగిపోతే వాడు 10 ఏళ్ళకి బయటకు వస్తాడో 20 ఏళ్ళకి వస్తాడో ఎప్పుడన్నా వచ్చి వాళ్ళు ఎవరో ఫ్యామిలీ అని చూసుకుంటారు. వాడు పొడుచుకొని చచ్చిపోతే కరెక్టే సార్, మీరు చెప్పేది కూడా కరెక్టే. పొడుచుకొని చచ్చిపోతే ఇంక నిజం చెప్పి ఎవడు ఉన్నాడో ఆడికి అయిపోతుందంటారు. అది కరెక్ట్. చచ్చిపోతే ఇంక నిజం చెప్పి ఎవడు ఉన్నాడో ఆడికి అయిపోతుందంటారు. అది కరెక్ట్. ఏదో తేడాగా ఉంది. అది కరెక్టే, కానీ వాడు పొడుచుకోవాలి కదా. ఎవడున్నా ఓ పని చేయండి, ఎవరినైనా ఏర్పాటు చేసి పొడిపించేటట్లు లేదా ఎవరికైనా కాల్ చేసేటట్లు చేసేయండి. అది క్లోజ్ అయిపోతుంది కదా. ఎవడు నేను పోయి నిన్నే ఎవడు నేను పోయి నిన్నే. సరే సార్ చేస్తాను, ఒక్క నిమిషం. ఎవరినే ఏ లోపరాడా ఏం చెప్తా నువ్వు? నన్ను చెప్తావేమన్నా అవులా ఏమైనా టీషర్ట్ పట్టుకో. ఏడు చెప్తా నువ్వు అవులా ఏమైనా టీషర్ట్ పట్టుకో. ఏడు చెప్తా నువ్వు నువ్వు ఏం జాబ్ అని చెప్పి డబ్బుకి బ్యాంక్ కన్నేస్తారు ఇప్పుడంతా. అంటే ఇన్ని రోజుల నుంచి జైలుకి ఇవన్నీ అన్ని మాట్లాడినా నా గురించా? నుంచి జైలుకి ఇవన్నీ అన్ని మాట్లాడినా నా గురించా? అవునా ఏమైనా చేస్తున్నావా? క్లారిటీ లేదా నీకు? పేపర్కి వస్తావు అది వస్తావు అని చెప్పి ప్రేమ చేస్తా ఉంటుంది నువ్వు. ఏంది ఎవరో చేస్తున్నావు? ఫేమస్ అని ఫేమసే కదా ఏది నువ్వు? ఫేమసే కదా ఏది నువ్వు? ఫేమస్ అంటే నాకే చెట్ల పేరు చెప్పి కూల్ కూర్చో. ఏది కూల్ కూర్చోట్లా కూల్ కూర్చో. నాకేం నాకంతా ఇరికిచ్చావు నాకేం నాకంతా ఇరికిచ్చావు. సరే ప్లాన్ మారుద్దాం. ప్లాన్ బి కూడా ఉంది. ఏం ప్లాన్ బి? ఇప్పుడు నువ్వు బీగాలు తీస్తావా, సరుకు ఎక్కిచ్చేస్తావా? ఓటో చెప్పేది కరెంట్ ఆన్ చేసే పోయినట్లు పోయి ఏదైతే మెయిన్ ఉంటుందో దాన్ని కరెంట్ షాక్ పెట్టింటావు. అది ఆన్ చేయని అమ్మ కరెంట్ షాక్ కూడా చచ్చిపోతావు. ఇంకా వాళ్ళు ఉంటావు. అది ఆన్ చేయని అమ్మ కరెంట్ షాక్ కూడా చచ్చిపోతావు. ఇంకా వాళ్ళు నువ్వు ఫోటోలు తీసుకునేది ఉండదు, పోలీసులు ఉండరు, జనాలు చుట్టుకునే లోపల ఏ ముట్టాలి కూడా ఏమి ఇంత అద్మానం అయిపోతున్నావు? కక్కుర్తి పెట్టి డబ్బులు కూడా నన్ను కూడా చంపేస్తున్నావా? డబ్బులు కూడా నన్ను కూడా చంపేస్తున్నావా? సరే ప్లాన్ విశ్వాసం లేదు నీకేమన్నా? ప్లాన్ సి చెప్తా. ఏ ప్లాన్ సిస్లో నా బొంగులో చెప్పుకోవని ఏడాలనే బతుకున్న ఏడాది చెప్పంటే జైలు పోయే మార్గం చూస్తావు. నాకు బతుకున్న ఏడాది చెప్పంటే జైలు పోయే మార్గం చూస్తావు. నాకే మనశ్శాంతంగా బతుకుతానా? మేనేజరు పాపము 3వ పెళ్లి చేసుకున్నాడు, ఖర్చులకు తక్కువైందంట. మేనేజరు పాపము 3వ పెళ్లి చేసుకున్నాడు, ఖర్చులకు తక్కువైందంట. ఖర్చులు తక్కువైతే ఆటను పడిపోయి వాళ్ళు వస్తాను అడుకోమని కాదు. నేను బ్యాంక్ అనేసేది అది కూడా నన్ను వాడుకుంటావు. అసలు ఎవడిచ్చాడు నీకు ఐడియా? నన్ను ఇరికిపోయినాయా? ఎవడిచ్చాడు నీకు ఐడియా? నన్ను ఇరికిపోయినాయా? ఎవడో మనకి ఇచ్చేంత ఉంటుంది ఐడియాలు. మళ్ళా నువ్వే ప్లాన్ సి చెప్తే ఇదైతే నీకు ఇంకా బాగుంటుంది. చూడు, నువ్వు లోపల పోతావు నూనె పూసుకొని, ఏమి లోపల పోతావు, లైట్లు ఆఫ్లో ఉంటాయి. ఆ బంగారు డబ్బు తీసుకొని మన వ్యాన్లోకి ఎక్కేసి ఉండో బాందే బాందే వ్యాన్లో ఎక్కేస్తే మనం ఆ రూట్ పోతా 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 మధ్యలోనే నీకు అదే ప్లాన్ సిలో నీకు అదే తెలియంది. పోతా 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 స్టేషన్ ముందు నేను పడేసి వెళ్ళిపోతాం. అదే ఇంకా ఏమి ఏంది పోలీస్ స్టేషన్ ఇరికించాం. మళ్ళీ అప్పుడు పడేసిన వెహికల్ మంచి వాళ్ళు అనుకుంటా అని చెప్పి నీ పేరు చెప్పేస్తా. ఫస్ట్ పడతాను వెంటనే ఎవరు అని గట్టి కడతా. ఎవరు అని గట్టి కడతా. నీకు ఇంకోటి తెలిసి వెళ్దు. నువ్వు నేను ఆ వెహికల్లో ఉంటా అనుకుంటున్నావేమో. నేను ఆ వెహికల్ నువ్వు ఆల్రెడీ స్టేషన్ కాడ ఇంకో వెహికల్లో ఉంటాను. సార్ అట్లా చోరీ చేసిన అబ్బాయిని ఇక్కడ పడేస్తున్నారని చెప్పి నేనే ముందు చెప్పేసి ఉంటాడు. చోరీ చేసిన అబ్బాయిని ఇక్కడ పడేస్తున్నారని చెప్పి నేనే ముందు చెప్పేసి ఉంటాడు. నేను మరీ అంత ఎదవలా కనపడుతున్నారా? నీకు అర్థం కాలేదేమో. ఏ చిల్లర మమ్మడా ఇంత అద్మానం అయిపోతున్నావేమే? నేను అన్నా నీ వెనకే ఉన్నా నీతో, నేను అన్నా నీ వెనకే ఉన్నా నీతో, నేను నీతోనే ఉన్నా అని పాట పాడుకుందామా? ఏంది పాట పాడుకుంటావు? ఏదైనా మంచి పాట పాడదామా? ఏం పాట? నువ్వు పాడుకో మళ్ళా. ఎగస్ట్రాలు చేయొద్దురా నువ్వు, ఎగస్ట్రాలు చేయొద్దురా నువ్వు. నువ్వు చేయొద్దు చెప్తానా? మర్యాద చెడిపోతావు. నీకు ఎవరో ఏం చేస్తున్నావా? బిస్కెట్లు బంగారు బిస్కెట్లా నా తొక్క? ఏంది ఎవరో ఏమన్నా నా తొక్క? ఏంది ఎవరో ఏమన్నా
ఇప్పుడు నువ్వు ఒక ఏదో మంచి పని ఇస్తున్నావు అని నేను దండం పెట్టి హీరో మాత్రం ఫీల్ అయిపోతే హీరోనే నువ్వు ఏంది హీరో రౌడీ ధూమ్ లో సల్మాన్ ఖాన్ ఉన్నాడా? ఉన్నాడు కదా ధూమ్ లో సల్మాన్ ఖాన్ ఉన్నాడు. విక్టరీ వెంకటేష్ ఉన్నాడా ధూమ్ లో? ఉన్నాడు. ఇప్పుడు వాళ్ళతో లోపల ధూమ్ లో ఏముంటే ఏంటుకుంటాడు? యా ధూమ్ చెప్తాను, నేనేం ధూమ్ చెప్తానా? ధూమ్ అంటే ధూమ్ కాదు, దుమ్ము. దుమ్మా? మామూలు రోడ్ల మీద కూడా ఎగిరే దుమ్ము సినిమా. ఆ దుమ్ములోనే కదా వాళ్ళు దొంగతనాలు చేసేది. నువ్వు ఆ దుమ్ము ధూమా? నువ్వు రితిక్ రోషన్ టైపు, అదిగా రితిక్ రోషన్ టైపు, అదిగా నేను దుమ్ము చెప్తా ఉండేది. దుమ్ము అంతే గుర్తా అంటే దోచుకుంటా అంటారు, పోతా అంటారు అంతే బర్రం బండి వేసుకొని. ఆ టైప్ స్టోరీ ఇది. దుమ్ము అంటే దుమ్ముని దోచుకొని పోతారు కానీ డబ్బు నిండి దొరుకుని పోతారు. దుమ్ముని దోచుకొని పోతారు కానీ డబ్బు నిండి దొరుకుని పోతారు. దుమ్ములో మనుషులు కనబడరు కాబట్టి కళ్ళకు దుమ్ము కొట్టేది, జనాలకు దుమ్ము నోట్లో. అసలు దుమ్ము సినిమా పేరే ఉందా దుమ్ము? ఎవరు చూడలేదు? నేను చూడలే అసలు సినిమాను రాలే. అప్పట్లో భయంకరమైన హిట్. అయ్యో అప్పట్లోనే వస్తాను ఇప్పుడు కూడా. అర్థమైందా? నాకేం మట్టి బుర్రేం కాదు నా కాడ. రాజు పెరుగు ప్రసాద్ అనే వ్యక్తి డైరెక్షన్ చేసి ఏమి కీర్తిశేషులు కవిత క్రింకరాజు వాళ్ళ అల్లుడు నోటుకొచ్చిందని కూసి నువ్వు చెప్పొద్దప్పా. నీకు క్రింకరాజు రాజు పెరుగు ఎవడు చెప్పండు? అర్థమైందా? రాజు పెరుగు ఉందే పేరులో. క్రింకరాజు కేశవ అనే వ్యక్తి చూసింటావు నువ్వు, దున్నపోతో వీడియో తీసినాడు, ఫేమస్ ఆయన. ఏంది క్రింకరాజు కేశవ? నీ తెలుదులే సబ్జెక్టులు ఇవన్నీ. ఒకటి సింపుల్ గా వచ్చినాడు అని చెప్పి ఆయన క్రింకరాజు కేశవ అనే వ్యక్తి నీకు తెలుసు అంటే పోనీ వాళ్ళ ఆయన తెలుసా నీకు? ఎలబట్ట నారాయణ పాటలు పాడుతాండి ఓన్ గా. ఎట్లా? అడక తింటాను తొక్కించుకుంటాను, నువ్వు చేయవా? అసలు పర్లే, బిగాలు పుట్టినావు కదా, వేరే వాళ్ళు చేయించినా కూడా ఫింగర్ ప్రింట్స్ నీవే ఉంటాయి. ఇది ప్లాన్ ఎఫ్. నాకు అవసరం లేదు. నాకు ఎవ్వరి రెస్పెక్ట్ అవసరం లేదా? సార్కి ఒక్క మాట చెప్పేస్తాను, ఎందుకైనా మంచిది. సార్ ఫింగర్ ప్రింట్స్ అయితే తీసుకోవాలన్నా కానీ అబ్బాయి ఒప్పుకోవడం లేదని. ఇంకోటి, ఒకవేళ వేరే వాడు చేసినా కూడా నీకు మత్తి ఇచ్చేనా అడి దింపుతాం బ్యాంక్ కాడ రాత్రి. ఎటు నిద్రలో ఉంటావు కాబట్టి నీకు మత్తి ఇచ్చేసి అడి దింపుతావు. అది ఏం జరిగిందో కూడా తెలియదు నీకు. అన్ని కొట్టుకొని వెళ్ళిపోయింటారు, నువ్వు ఓటు ఆడు పనుకోయిటావు. వీళ్ళు లేపంటారు అని చెప్పి నీకు అంటే ఎట్లా నిద్రలో ఉంటాను ఎట్లా చేయొచ్చు నీ ప్లాన్? సార్తో మాట్లాడొస్తా. ఏం మాట్లాడతావు నువ్వు? మా ఉంటాయి 1,00,000. ఇట్లా ఏం చెప్తాడు బా? మాట్లాడు. మాటలు నరికేసుకోనే. యాక్టింగ్ రాదు. బస్ ఎవడు రంగు